అందరికీ నమస్కారం. నేను మీ మధురై రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకులు, అలాగే మాట ఇచ్చే ముందే ఆలోచించే నాయకులు, అలాగే ఇచ్చిన మాట కోసం ఎంతవరకైనా వెళ్ళే నాయకులు, ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు పడే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే మొదటి వరుసలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని సామాన్య పౌరుని అడిగినా కూడా చెబుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో పులివెందుల నియోజకవర్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో లింగాల మండలం, ఆ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉంటాయి. ఆ 7 మండలాల్లో లింగాల మండలంలో అరటి రైతులు చాలా ఎక్కువగా ఉంటారు. అకాలంగా కొన్ని వర్షాల కారణంగా ఆ అరటి పంట నాశనమైపోయింది. తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు కూటమి వారు కనీసం వాళ్ళకి ఆదుకోవాలనే చొరవ తీసుకోకపోవడంతో ఇమీడియట్గా ఆ ప్రాంత ఎమ్మెల్యే, అలాగే ఆ ప్రాంత ఒక పెద్ద బిడ్డగా ఆ లింగాల మండల రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. మీకు నేనున్నాను, మీ బాధలు నేను విన్నాను, నేను తీరుస్తాను అని ఒక భరోసా కల్పించడం జరిగింది. ఆ ప్రాంతంలో ప్రతి ఇంటిలో ఒక పెద్ద కొడుకులాగా చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ పరిస్థితి ఉన్నప్పుడు దాదాపుగా 670 మంది రైతులు నష్టపోయిందని ప్రాథమిక సమాచార అనుగుణంగా ఒక్కొక్క రైతుకు హెక్టారుకు 20,000 రూపాయలు, అలాగే మొత్తం 1,14,00,000 రూపాయలు తన సొంత ఖర్చులతో, సొంత డబ్బులు రైతులకు ఈరోజు ఇచ్చారంటే ఈయన కాదా ప్రజానాయకుడని ప్రజలంతా అంటున్నారు. ఈరోజు మాకు పులివెందుల కమిటీ, ప్రజా సంకల్ప వేదిక కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఈరోజు ఆ ఇన్ఫర్మేషన్ చేరవేయడం జరిగింది. ఆ మండలంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మెజార్టీ ఇవ్వరు చెప్పండి? ఇప్పుడు 46 ఇయర్స్ నుంచి ఆ కుటుంబాన్ని ప్రజలు ఓటమి లేకుండా గెలిపిస్తున్నారంటే కారణం ఏంటి? ప్రజలను తమ సొంత బిడ్డలాగా చూసుకుంటారు. ఏ కుటుంబంలో కష్టం వచ్చినా కూడా నా వాళ్ళే అనుకునే గుండె ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరంటే వైఎస్ కుటుంబం. కేవలం రాజకీయాలు మాత్రమే కాకుండా రాజకీయాలను మించి ప్రజలకు దగ్గరవుతుండ్రు, ప్రజలకు చేరువవుతుండ్రు. చూడండి, ఈరోజు సొంత ఖర్చులు పెట్టుకొని ఒక మండలంలో రైతులకి సొంత డబ్బులు నష్టపరిహారం మామూలుగా ఎవరు ఇస్తారండి? ఆ రోజు కొలువు తిన్న ప్రభుత్వం ఇస్తారు. కానీ ప్రభుత్వం మొండి చేయి చూపించిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే నిజంగా అది సెల్యూట్ చేసిన సమయం. కాబట్టి మనమందరం కూడా ఇలాంటి ప్రజానాయకుల్ని గౌరవించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.